హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి నేను మీ ఐశ్వర్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో మేడం బేసిక్గా అమ్మాయిలు ఒక ఊరు నుంచి వచ్చి హ్మ్. ఇక్కడ సిటీస్లో సెటిల్ అవుతున్నారు. హాస్టల్స్ పీజీస్ అని రకరకాలుగా ఇండివిజువల్గా ఉండడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు లేని ఫ్రీడమ్ పొందినట్టు ఏవేవో స్టెప్స్ తీసుకొని చాలా రాంగ్ వేస్‌లో వెళ్ళినోళ్ళు ఉన్నారు. రైట్ వేస్‌లో యాహ్! వెళ్ళినోళ్ళు ఉన్నారు. సో రాంగ్ వేస్‌లో వెళ్తున్న వాళ్ళు కెరియర్ చాలా స్పాయిల్ చేసుకున్నారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటూ మన ఒపీనియన్ ఎవరు వింటారు ఐశ్వర్య గారు? ఎవరు వినరు. కాకపోతే మనమేదో అమ్మాయిలకు మంచి చెప్పడానికే మనము మాట్లాడుతున్నాం గానీ, అంతకంటే వాళ్ళనేదో తప్పు పట్టాలనే కాదు. సో, ఈ ఆడపిల్లలు ఏంటంటే మరి ముఖ్యంగా ఊర్లల్లో 10థ్ క్లాస్ వరకు హ్మ్. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి వాళ్ళేది చెప్తే అది విని సో, ఒక భయభక్తులతో పెరుగుతారు. హ్మ్. ఎందుకంటే కనీసం తల్లిదండ్రులకు తెలుస్తుంది. హ్మ్. ఎందుకంటే ఆ ఊర్లో ఎవరో ఒకరు చెప్తారు. కనీసం టీచర్స్ చెప్తారు. సో, ఆ వాతావరణం నుంచి ఒక్కసారిగా ఇప్పుడు ఒక పంజరంలో నుంచి బయటకొచ్చినప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంటారో, అలా ఫీలయిపోయి హాస్టల్స్‌కొచ్చేసి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకు ఎలా అనిపిస్తే అలాగా, హ్మ్. సో, ఒక అదుపు, ఆజ్ఞ లేకుండా, వాళ్ళ రిమోట్ వాళ్ళ చేతిలోనే పెట్టుకొని, ఎవ్వరు కంట్రోల్ లేకుండా, వాళ్ళు చాలా మటుకు అంటే 90% అమ్మాయిలున్నారు. హ్మ్. అలా అని నేను అందరు అమ్మాయిలని అనట్లేదండి. కొంతమంది అమ్మాయిలు చాలా సిన్సియర్‌గా వాళ్ళు దేనికోసం వచ్చారో అది మర్చిపోకుండా. కొంతమంది అమ్మాయిలు 90% అమ్మాయిలు అసలు మనం ఎందుకొచ్చాము ఇక్కడికి? మన తల్లిదండ్రులు మనల్ని ఎందుకు పంపించారు? సో, మనం ఇక్కడ సాధించాల్సిందేంటి? మన జీవితంలో మన గోల్ ఏంటనేది మర్చిపోయి, చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయిపోయి, ఆ అబ్బాయిల వెంట పడి, సో, వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసుకున్నారు. ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే, మరి ముఖ్యంగా ఈ ఊర్ల నుంచి వచ్చిన అమ్మాయిలని టార్గెట్ చేసేసి, వాళ్ళకేదో చిన్న చిన్న ఆశలు చూపించేసి, వాళ్ళని అట్రాక్ట్ చేసి, వాళ్ళ మాట వీళ్ళు వినేలాగా వీళ్ళు వాళ్ళను కంట్రోల్‌లో పెట్టుకొని, సో, వాళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయిలు వీళ్ళ మాట వినడం మొదలుపెట్టారో, ఇంకా వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారండి. ఇంకా వీళ్ళదేమీ ఉండదు. వీళ్ళ ఇష్టము, అవును. అయిష్టం అనేదేమి ఉండదు. హ్మ్. సో, వాళ్ళు ఏం చెప్తే అది చేసేసి, ఈవెన్ రాత్రుల పూట హాస్టల్స్‌లో ఉన్నప్పుడు ఐయామ్ సారీ టు సే మాట్లాడాలని ఉంది వాడు ఫోన్ మొదలుపెట్టి, వీడియో కాల్ చేసి ఇంకా అంటే వాడు ఏదడిగితే వీళ్ళు విచ్చలవిడిగా ఆ వీడియో కాల్‌లో చూపిస్తూ, సో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. సో, ఒకటే అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాలి. వాడు ఫోన్ చేసిన వాడు నిజంగా నీ నీ ఫ్రెండో లేకపోతే నువ్వు ఈ జీవితాంతం అతనితో కలిసి ఉండాలని అనుకున్నప్పుడు, ఏ మగవాడు, ఏ అబ్బాయి అమ్మాయిని ఫోన్ చేసి నాకు అది చూపించి, ఇది చూపించని అడగడండి. ఎప్పుడైతే వాడు నిన్ను ఆ మాట అడిగాడో, నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. వీడితో నా లైఫ్ అంతా ఉంటానా నేను? వీడు నన్ను ఇప్పుడే ఇలా చేస్తున్నాడు అనేది మీరు ఆలోచించుకోకుండా, ఇష్టమొచ్చినట్టు వాళ్ళు అంటే వీళ్ళది చేస్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు చూడడమే కాకుండా, వాళ్ళు చూసిన ఆ దరిద్రాన్ని వాళ్ళ ఫ్రెండ్స్‌లో వాళ్ళు షేర్ చేసుకొని, ఈ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తూ లాస్ట్‌కి ఏమవుతున్నారంటే, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వినేలాగా చేస్తున్నారనమాట. పలానా చోటికి రమ్మంటే రావాలి, పలానా పని చేయమంటే చేయాలి, ఇదిగో పలానా మా ఫ్రెండ్ ఉన్నాడు వాడితో పాటు వెళ్ళమంటే వెళ్ళాలి అనే స్థాయికి తీసుకొస్తున్నారు. ఇవన్నిటికి ఏంటంటేనండి, మీకు అమ్మాయిల మీద వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం. సో, మనం ఎందుకొచ్చాం? మన తల్లిదండ్రులను మనం నమ్మి ఇక్కడికి పంపించేటప్పుడు మన గోల్ ఏంటి? మనం ఎంత డిసిప్లిన్‌గా ఉండాలి అనేది మాత్రం ఆడపిల్లలు చాలామంది మర్చిపోతున్నారండి. వాళ్ళ హ్మ్. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేసి, రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగినప్పుడు మాత్రము పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళి, లేకపోతే మీకు ఆ ఫేస్ చేసే ధైర్యం లేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిలు అలా చనిపోతే, ఊర్లలో ఉన్న తల్లిదండ్రులు, మా అమ్మాయి ఏం చేసింది? ఎందుకు చనిపోయిందో కూడా వాళ్ళకి తెలియటం లేదండి. సో, వాళ్ళకు దిక్కు తోచక ఏడుపు తప్ప వాళ్ళకేమి దొరకటం లేదండి. సో, అమ్మాయిలు ఎప్పుడైనా సరే మీరు ఒక పని చేసే ముందు ఆలోచించుకోండి. ఒక అబ్బాయి ఎప్పుడైతే కోరుకున్నాడో, వాడు నీకు తగినవాడు కాదు అనేది మీరు అప్పుడే నిర్ణయించుకోవాలండి. సో, ఏ అబ్బాయి మాత్రము అలా అది చూపించు, ఇది చూపించు, ఈ దరిద్రమన్ని మాట్లాడాడు అంటే, వాడి క్యారెక్టర్ నువ్వు అప్పుడే అసెస్ చేయాలి. అంతేగాని వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు అంటే, రేపొద్దున పెళ్ళైన తర్వాత నిన్ను చూసుకుంటాడా? అసలు పెళ్లి వరకు నిన్ను తీసుకొస్తాడనేది మీరు ఆలోచించుకోవాలి. సో, ట్రూ. పెళ్ళికి ముందు ఎవరైతే ఈ ఫిజికల్ రిలేషన్ కావాలి అని అంటాడో, వాడు మాత్రం మంచివాడు కాదు అనేది మీరు ఆలోచించుకోవాలి. సో, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. సో, మీరెందుకు వచ్చారో మీ గోల్ మీరు మర్చిపోకండి. సో, మీ గోల్ రీచ్ అయిన తర్వాత చక్కగా హ్యాపీగా, ఫ్రెష్‌గా లైఫ్ స్టార్ట్ చేయండి. తల్లిదండ్రులు గర్వపడేలాగా ఉండండి కానీ, నలుగురి ముందు తప్పు చేసి, నలుగురిని మీరు ఛీ ఛీ అంటుంటే, సూటిపోటులు మాటలంటుంటే,
సిచ్యుయేషన్ ఫేస్ చేయలేక, సమాధానం చెప్పలేక, తల వంచుకొని నలుగురిలో ఉండడం మీకు ఇష్టమా? లేకపోతే ధైర్యంగా బతికి నాకు నేనే బతుకుతాను. నేనేది తప్పు చెయ్యను. నన్ను ఎవరు పాయింట్ ఔట్ చేయకూడదు అనేలాగా బతకడం ఇష్టమా అనేది మీరు తెలుసుకోండి. ఏ అబ్బాయినా అమ్మాయిలతో తిరిగిన తర్వాత వాడు పక్కకు పోయి అమ్మాయిల గురించి చాలా అసహ్యంగా అది, ఇది అని మాట్లాడతాడు. అరే! అది ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తదిరా. దాని వేషాలు ఇలారా. సో, నేనొకసారి నువ్వు కావాలంటే నువ్వు ట్రై చేయరా ఇలాంటి మాటలు మాట్లాడతాడు. అమ్మాయి అంటే ఒక పులిలాగా ఉండాలి. ఈ అమ్మాయి జోలికి వెళ్తే మనల్ని కరిచేస్తది, చంపేస్తది అనేలాగా క్రియేట్ చేసుకోండి. ఒక యాటిట్యూడ్‌తో ఉండండి. అమ్మాయిలు మీరందరూ మంచిగా ఉంటే మీ లైఫ్సే బాగుంటాయి. ఖచ్చితంగా. తల్లిదండ్రులు తల ఎత్తుకుండేలాగా బతకండి గానీ, ఖచ్చితంగా. తల దించుకొని వాళ్ళు ఏడ్చి, మీరు ఏడ్చి లాస్ట్‌కి మీ జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకోవద్దు. ఖచ్చితంగా మేడం. చాలా మంచి మెసేజ్ ఈ వీడియో ద్వారా మా వ్యూవర్స్ అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.